హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఏం చేసామో చూద్దామా. మిక్చర్, తర్వాత చిప్స్, తర్వాత వచ్చేసి వైట్ రైస్. ఈరోజు వైట్ రైస్, ముల్లంగి సాంబార్. ముల్లంగి సాంబార్ చూడండి ఎలా ఉన్నావు. ఆనియన్ చూడు ఎలా పడుతున్నావు. చాలా బాగున్నాయి ఆనియన్స్. ఇలా ముల్లంగి సాంబార్ మీలో ఎవరైనా తిన్నట్లుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముల్లంగి సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. ముల్లంగి సాంబారు. తర్వాత వచ్చేసి చిప్స్, ఒక సైడ్ చిప్స్, ఒక సైడ్ మిక్చర్. మిక్చర్ కూడా బాగుంటుంది దీన్ని నలుసుకోవడానికి. చూడండి, మిక్చర్, ముల్లంగి సాంబార్, చిప్స్, వైట్ రైస్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో వచ్చేసి ముల్లంగి సాంబార్, మిక్చర్, ఇంకా చిప్స్. ఓకేనా? మీరు తిన్నారా తినలేరా ఫ్రెండ్స్? నేనైతే తింటున్నాను ఈరోజు. ఓకేనా? తిందామా మళ్ళీ. ఇంకా వేడి వేడి అన్నం, ముల్లంగి సాంబార్, సూపర్, చాలా బాగున్నాయి. నాకైతే చిప్స్ తినాలనిపిస్తుంది. ముల్లంగి కూడా ఎంత బాగా ఉడికిందో. సూపర్. ముల్లంగి సాంబార్ ఒంటికి కూడా చాలా మంచిది. తినండి మీరు కూడా. ముల్లంగి సాంబార్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరెవరో చెప్పండి. నాకు కూడా ముల్లంగి అంటే ఇష్టం ఉండకుండా ఈ మధ్య తింటున్నా. ముల్లంగి తింటే మంచిదని చెప్పారు, తింటున్నా. కానీ ముల్లంగి ఫ్రై కూడా చేసుకోవచ్చు. గ్రేవీ వేసుకున్నాం. వేడిగా ఉంది అన్నము, అందుకే మెల్లగా కలుపుతున్నాం. నాకైతే ముల్లంగి తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉన్నాయి ముల్లంగి, చాలా బాగున్నాయి. కాకపోతే వేడిగా ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళకి ముల్లంగి తింటే చాలా మంచిదంట. షుగర్ ఎక్కువ రాదంట. తినండి, ముల్లంగి చాలా మంచిది. ఎందుకంటే మీరు కూడా నాలో నాలా ఉంటుండే కదా మీరు కూడా అని చెప్తున్నాను. ఎవరి ఆరోగ్యాలు వాళ్ళకి తెలుసు కదా. నేను మీరు అందరం ఒకటే. అందుకోసమే ముల్లంగి చాలా మంచిది, తినండి. నన్ను ఆదుకుంటున్నారంటే మీ ఆశీర్వాదం వల్లనే నన్ను ఆదుకుంటున్నారు మీరు. నేను కూడా మీకు చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను. చాలా మంచిది, తినండి. సూపర్ ఉంది ముల్లంగి సాంబార్ మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.